మైనర్ల చేతికి వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులు కూడా చట్టపరంగా శిక్షార్హులు అవుతారని అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇటీవల అనంతపురం నగర పరిధిలో మైనర్ల బైక్ డ్రైవింగ్ పై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. పలు స్టేషన్ల పరిధిలో ప్రత్యేకంగా డ్రైవ్ ఏర్పాటు చేసి మైనర్లు నడుపుతున్న వాహనాలను సీజ్ చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ మైనర్ల తల్లిదండ్రులకు ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. మైనర్లకు ఎవరైనా వాహనాలు ఇస్తే ఆ వాహన యజమానులు కూడా బాధ్యులవుతారని హెచ్చరించారు. వాహనాలు సీజ్ చేయడమే కాకుండా చట్టపరంగా వారిపై చర్యలు ఉంటాయన్నారు. దీనిపై తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మైనర్లు నడిపిన వాహనాలకు ఏడాది పాటు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 25 ఏళ్లు వచ్చే వరకు వారికి వాహన లైసెన్సులు కూడా ఉండవని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు, హారన్లు ఏర్పాట్లు చేసుకున్నా కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మార్చి నెల 30వ తారీఖు 31వ తారీఖు మన అనంతపురం జిల్లా ఎస్పీ గారి జగదీష్ గారి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ మైనర్ డ్రైవింగ్ మీద, ట్రిపుల్ రైడింగ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. వీటిలో భాగంగా మనం దరిదాపు సుమారు 100 వెహికల్స్, మైనర్స్ తోలుతున్న వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. ఆ భాగంలోగా ఈరోజు వాళ్ళకి పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రాం అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మైనర్ వెహికల్స్ డ్రైవ్ చేస్తూ పట్టుబడతారో వారి యొక్క పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం అనేది నిత్యం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మైనర్స్కి డ్రైవ్ చేస్తున్న వెహికల్స్కి మొట్టమొదటిసారిగా అయితే 5000 ఎంఈ యాక్ట్ ప్రకారం 181 ప్రకారం 5000 మొదటి విడతగా ఫైన్ విధించడం జరుగుతుంది. లేదు ఆ తర్వాత అతను రూల్ పాటించకుండా మళ్ళీ కంటిన్యూ చేస్తే సెకండ్ టైం వచ్చేసి 25,000 ఫైన్ పడుతుంది. దాని యొక్క వెహికల్ రిజిస్ట్రేషను క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఎవరైతే మైనర్ డ్రైవర్ ఉంటారో, మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారో ఆ వ్యక్తి, ఆ కుర్రవానికి 25 ఇయర్స్ వచ్చిన దాకా మళ్ళీ లైసెన్స్ ఇవ్వబడదు అన్నమాట. ఇలా కండిషన్స్ అన్నీ స్ట్రిక్ట్ ఉన్నాయి. రిపీటెడ్ చేస్తే పూర్తిగా వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాన్స్పికేషన్ గవర్నమెంట్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన టౌన్లో ఆటోమేటిక్ ఫైన్ జనరేషన్ సిస్టమ్ అని చెప్పి అది త్వరలో స్టార్ట్ కాబోతుంది. ట్రైలర్ కూడా స్టార్ట్ అయింది. దీని ప్రకారం ఏంటంటే అక్కడున్న సీసీ కెమెరాస్ అన్నీ మా ప్రమేయం లేకుండానే వెహికల్స్ యొక్క నంబర్స్ తీసేసుకుంటుంది. ఎవరైతే ఆ రూల్స్ వైలేషన్ దాటి ప్రవర్తిస్తారో వారి యొక్క వెహికల్స్ నంబర్ నోటి వారికి ఇమ్మీడియట్గా వితిన్ సెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ సెక్షన్స్లో వాళ్ళకి మెసేజ్ వస్తుంది ఫైన్ విధించినట్టు. ఈ విధంగా ఉంది కాబట్టి ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళంతా జాగ్రత్త పడాలి. అదేవిధంగా పేరెంట్స్ మైనర్స్కి ఎటువంటి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకూడదు. ఒక్కోసారి ఈ మైనర్స్ వెహికల్స్ డ్రైవ్ చేస్తూ వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ జరిపినట్లయితే ఆ పేరెంట్స్ దానికి సంబంధించిన వెహికల్ ఓనర్ కానీ లేదా ఆ వెహికల్ ఆ కుర్రవాని పేరెంట్స్ కానీ ఆ యాక్సిడెంట్ కేసులో వాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు. ఈ శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. దానితో పాటు ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేసి కేసులో ఇరుక్కుంటారో వారికి భవిష్యత్తులో ఉద్యోగాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ మైనర్స్ని ఎటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ని ఎలా చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే చాలామంది టౌన్స్లో రాత్రి 10 దాటిన తర్వాత ఏదో టీ వంకో లేదా టిఫిన్ వంకో చెప్పుకొని, హాస్పిటల్ చెప్పుకొని, రకరకాల కారణాలు చెప్పుకొని రీజన్ లేకుండా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అట్లాంటిది కట్టడి చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్స్ బాగా స్ట్రిక్ట్గా పెడుతున్నాం మేము. ఇంకా రాను ఇవన్నీ ఇంపోజ్ అనేది కఠినంగా ఉంటాయి. సాధ్యమంత టౌన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ట్రాఫిక్ విషయంలో కానీ నైట్ టైంలో కానీ ప్రశాంత వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఎస్పీ జగదీష్ గారి ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఫైనల్గా అప్పీల్ చేసేది అంటే పేరెంట్స్ని మీ పిల్లలకి వాహనాలు ఇచ్చేసి వాళ్ళ యొక్క జీవితాలకి అలాగే వాడు తోలిన దాని వల్ల అవతల వచ్చిన వ్యక్తుల జీవితాలకి ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవాలి. వెహికల్స్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వద్దు, ఎలా చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు
వీడియో విజువల్స్ చూసుకోండి. అక్కడ చూడండి, వెనక కూర్చున్న కుర్రవాడు 10 సంవత్సరాలు 12, 13 అట్లా చిన్న చిన్న కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే వీళ్ళు వెహికల్స్ తోలేవాళ్ళ అనిపిస్తుంది మీ అందరికీ. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చేద్దామని రిక్వెస్ట్ చేస్తాం.